హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ సీతా పద్మజ వ్లాగ్స్. నేను ఈరోజు మీకు వెంకటేశ్వర కళ్యాణం పాట వినిపించబోతున్నాను. అందరూ విన్నాక మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. చాలా పాత పాట. నాకు లిరిక్స్ దొరకడం కష్టమైంది. ఎప్పుడో మా అమ్మమ్మ గారు నేర్పించి గుర్తుపెట్టుకుని పాడాను. వినుడి కలియుగ దైవము వెంకటరమణుని వైభవము, కనుడి శిల్పములందాగాధను కన్నుల విందుగను. జగతి మేలుకై యజ్ఞము చేయు ఋషులను నారదుడు, యజ్ఞ ఫలము మూర్తులలో ఎవ్వరికని అడిగే. బ్రహ్మ విష్ణు మహేశ్వరులను పరీక్ష చేయుటకు భృగు మహర్షిని పంపిరి వారు మూడు లోకములకు. వాణి వీణ గానలోలుడవు వనజ గర్భుదాంచి, ఆలయముండదు నీకని శపించి ఆగ్రహించే భృగుడు. పరమేశ్వరుడు పార్వతి కౌగిట పరవశించియుండా, ప్రసాదహీనుడవౌదువు నీవని శాపమొసగి వెడలే. వైకుంఠమున నారాయణుడు శ్రీ సతిలాలనలో తన రాకను గమనించలేదని తాపసి కోపించి, కమలనాభుని వక్షస్థలిని కాలదన్నినాడు. తన్నిన కాలును ఒత్తుచు అందలి కన్ను చిదిమినాడు. నా నివాసమౌ మీ వక్షమును నరుడు తన్నినాడు. నాకిక అచ్చట తావులేదని అలిగిపోయే లక్ష్మి. నీవు లేని వైకుంఠమునందున నేనెటులుందునని సిరి తొలగిన శ్రీ శ్రీనాథుడు వెంకటగిరిచే. చీమలు పెట్టిన పుట్టల చివర శ్రీపతి నెలవాయే. సామాన్యుని వలె ఆకలి దప్పుల కాగలేకపోయే. అలసిన బ్రహ్మ మహేశ్వరులిద్దరు ఆవు దూడలైరి, వేళ తప్పక పుట్టను చేరి పాలు పితికె గోవు. గోవు సంగతి తెలిసి కాపరి కొట్టబోయినాడు. దేవదేవుడా గోవును కాచి దెబ్బను తిన్నాడు. వాల్మీకము విడి వనజనాభుడు వకుల కడకు చేరి, వరాహస్వామి ఆలయమందున శ్రీనివాసుడాయే. మదపుటేనుగును శ్రీనివాసుడు తరుముచునొకనాడు, వన విహారము చేసడి పద్మావతిని వలచినాడు. మనసునిచ్చిన పద్మావతియు మరులుగొన్నదసట. ఎరుకల సానిగ శ్రీనివాసుడు నగరు చేరినాడు. పరమాత్ముని మీ కుమారి పద్మావరించెనోయమ్మ, కాదనకింకా పెండ్లి సేయుడని సోది చెప్పినాడు. సరి అని ఆకాశరాజు దానికి సమ్మతించినాడు. సుఖ మహర్షిచే శ్రీనివాసునకు శుభలేఖను పంపే. కలియుగాంతమను దినమున వడ్డీ కాసులనిత్తునని, వలసిన ధనమును కుబేరు వద్ద రుణము తీసుకొనెను. పద్మావతి శ్రీ శ్రీనివాసుల పరిణయ శుభవేళ, సకల దేవతలు మంగళాక్షతలు చల్లిరి దీవెనగా. కలియుగం మందున సర్వజనులకు శ్రేయము చేకూర్చ, సప్తగిరులపై శ్రీనివాసుడు వెలసి నిలిచినాడు. వినుడి కలియుగ దైవము వెంకటరమణుని వైభవము, కనుడి శిల్పములందాగాధను కన్నుల విందుగను. కనుడి శిల్పములందాగాధను కన్నుల విందుగను.